హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. టుడే ఈజ్ ఎ స్పెషల్ డే. సో 4కి లేచాను. 20 మినిట్స్ వరకు ప్రేయర్ చేసుకున్నాను. మీరందరూ కూడా ప్రేయర్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఉదయాన్నే మనం దేవుణ్ణి ఆరాధించడం అనేది మనకి మంచిది. ఎవరైనా కావచ్చు, మనం ఆరాధించడం మంచిది. సో నేను ఇంకా అలాగా ప్రేయర్ చేసుకుని మళ్ళీ మార్నింగ్ 6కి లేచి ఒక స్ట్రాంగ్ టీ తాగి, ఉదయాన్నే టీ అయినా కాఫీ, ఇంకా నేనైతే అలాగే పొద్దున్నే చక్కగా రెడీ అయిపోయాను. నిజంగా దేవుని ఆశీర్వాదం అనేది చాలా గొప్పది. షూట్ అంటే ఏంటి తెలియని స్థితి నుంచి ఈరోజు షూట్ వేసుకునే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. అది బ్లేజరే. అయితే దేవుని ఆశీర్వాదం చాలా గొప్పది. ఈరోజు మీరు అనుకోవచ్చు చాలా స్టైల్ చేస్తాడని. లేదు, ఏదైనా దేవుని ఆశీర్వాదమే. నేను అతిగా స్టైల్ చేయను, కానీ చక్కగా నీట్గా ఉంటాను. ఇంకా నేనైతే చర్చి స్టార్ట్ అయిపోయాను. దేవుని వాక్యం చెప్తుంది, ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి అని. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం చాలా చక్కగా ఆనందంగా ఉండాలి. నాకైతే చాలా ఇష్టం దేవుని పని చేయాలంటే. ఇంక నేనైతే చర్చి దగ్గరికి వెళ్ళిపోయాను. వీళ్ళిద్దరు నా కోసం వెయిట్ చేస్తున్నారు ముందుగా వచ్చేసి. ఎందుకంటే ఈరోజు దేవుని పని అందరూ చేయాలి, ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించాలి. మీకైతే ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాకైతే చాలా ఇష్టం. నేనైతే మిగతా రోజులు ఎలా ఉన్నా ఆదివారం ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని చూస్తాను. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా. ఇంకా నేనైతే అన్ని పెట్టేసుకుని, ఇంకా ఈరోజు సండే స్కూల్ పిల్లలు వచ్చారు, వాళ్ళకి దేవుని మాటలు జ్ఞాపకం చేశాను. దేవుని కోసం కొన్ని మాటలు చెప్పాను. చక్కగా వాళ్ళందరూ విన్నారు. ఇంక మేమైతే ప్రేయర్ అలా స్టార్ట్ చేసుకున్నాము. ఎందుకంటే మా ప్రేయర్ 9:30కి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు కొంచెం వెదర్ బాగాలేదు. ఇంకా చక్కగా అలా స్టార్ట్ చేసుకున్నాం. చాలా బాగా జరిగింది ఈ రోజు ప్రేయర్. శ్రేష్టమని చెప్పుకుని తిరిగే మనం ఆదివారం ప్రార్థనలో ఉండలేనందుకు శ్రమలు. నీ భర్త నీ మధ్య సమాధానం లేదంటే కారణం దేవుని మందిరాన్ని విడిచిపెట్టడానికి కారణం. ఎన్ని పనులున్నా నువ్వు దేవుని ముందెట్టాలి, దేవుని ముందెట్టాలి. ఇంకా పాటలు అయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత బైబిల్ జ్ఞానం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ జ్ఞానం అయిన తర్వాత ఆరాధన. ఈరోజు ఆరాధన చాలా బాగా జరిగింది. అందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. చాలా బలంగా వరకు ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. చెప్పండి, హల్లెలూయా. ప్రాణాన్ని కూడా నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే బలైపోయాడు. ఆకలి కోసం చూసుకోలేదు. దాహం అంటే ఏ శక్తి ఇచ్చారంటే సీని గారు చేతి శక్తి ఇచ్చారు. అయినా నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని బలిగా పెట్టాడు. మా నాన్నగారు అయితే వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. ఇంకా చివరి ప్రార్థనకు వచ్చేసాం. ఈ రోజు అయితే ప్రేయర్ అలా జరిగింది. రెండో సర్వీస్ సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినాకనే చాలా పెద్ద వర్షం వచ్చింది. సరే అని సెకండ్ సర్వీస్ స్టార్ట్ అయిపోయాము. అక్కడేమో సగం దూరం నుంచి ఎండ వచ్చింది. చాలా విచిత్రంగా ఉంది నిజంగా. మేము అలా సెకండ్ సర్వీస్కి